మొత్తం పాటిస్తాం పోలాండ్ వెళ్తున్నాం. ట్రిప్ స్టార్ట్ అయింది, ఆటోబాన్ ఎక్కిచ్చి నీ అమ్మ తగ్గితేలేదు అనుకుంటే మొత్తం ట్రాఫిక్ బతంతా. అస్సాం మొత్తం అస్సాం 5 వికెట్లు అన్నాయి ఆల్రెడీ. అలవాటే ఈ గుండె చాలా ఇట్లాంటి వాటికి ఎన్నో చూసింది, అలవాటు అయిపోయింది. ఆ గుండె బతకాలి, బతుకుతుంది కూడా. వచ్చారు దిగారు. ఏమంటున్నావు చెప్పరా? అక్కడ మీద వరకు వాసన వస్తుంది తెలుసా? నేను రికార్డ్ చేసేటప్పుడు చెప్పిన ఖచ్చితంగా చెప్తాడు ఇలాని. గ్యాంగ్ గ్యాంగ్ దిగింది బటాలియన్. హలో చిల్లర్ గ్యాంగ్. ఈరోజు స్పెషాలిటీ ఏంటంటే మాకు ఈస్టర్ హాలిడేస్ వస్తున్నాయి. సో ఫస్ట్ టైం మేము చాలా మంత్స్ తర్వాత మేము మా చిల్లర్ గ్యాంగ్, వీడు అక్కడ ఇంకోడు. ఎవరా మీరు ఇలా ఉన్నారండి? ఇంకా 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 చాలా మంది ఉన్నారు, వస్తారు అందరు కలుస్తాం. పోలాండ్ వెళ్తున్నాం అందరు. ఒకసారి గోవిందా గోవిందా అనుకోండి. గోవిందా గోవిందా నువ్వు కూడా అనాలమ్మా. అను చలో బాయ్స్, జై శ్రీరామ్. స్టార్ట్ అవుతున్నాం. స్పీడ్ లిమిట్ పెట్టాలి. స్పీడ్ లిమిట్ లేదు బొక్కలే. 188 189 200 ట్రిప్ స్టార్ట్ అయింది, ఆటోబాన్ ఎక్కిచ్చి నీ అమ్మ తగ్గితేలేదు అనుకుంటే మొత్తం ట్రాఫిక్ బతంతా. ఇగో 100 కొట్టాల్సి వస్తుంది ఇప్పుడు. వాట్ ఈస్ దిస్ బాయ్స్? బాయ్స్ ఫీలింగ్ అడు? ఫీలింగ్ సాడ్, మోస్ట్లీ డిసప్పాయింటెడ్ ఫీల్ అవుతుంది. హాఫ్ 90 నడిచి వెళ్ళిపోతాం. 100 లో కొడుతుంటే ఏదో 20 లో 30 లో వెళ్తున్నట్టు ఉంది. ఫీలింగ్ రావట్లేదు నాకు. 100 లో కొడుతుంటే సరిపోవట్లేదు ఇది నాకు. లాస్ట్ టైం 150 కొడుతున్నాం, 100 ఓవర్టేక్ చేస్తున్నాం. కొడితే నువ్వు కొడతలేవు, పక్కన చెట్లను చూస్తే తెలుస్తుందంట. ఒరే నీ అబ్బా డిస్టెన్స్ ఎంత ఉంది అనుకుంటున్నారా మీరు? బేసిక్ సైన్స్ మ్యాథ్స్. నీకు మ్యాథమెటిక్స్ తెలుసా? వాడెవడైతే నాకేంటి బ్రో. మా లోపలికి వచ్చిన మనకే స్లో వెళ్తున్నట్టుంది, వాళ్ళకి అట్లనే ఉంది. మరి పక్కన కారు వస్తే అట్లా పంపించట్లేదు, అన్ని అంతే స్పీడ్ వెళ్తే ఎట్లా తెలుస్తుందా మీకు? బేసికలీ జర్మనీలో కార్ రెంటింగ్ కి ఒక మంచి యాప్ ఉంది, మైల్స్ అని. స్పెల్లింగ్ MILES. కానీ నా కొడుకులు రెంట్ తీసుకున్న వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? చూడండి ఒకసారి చూపిస్తాను. చూడండి, MILFS అంటే ఏంటో నాకు తెలియదు, నన్ను అడగకండి. అది MILES అయితే MILFS అని పెట్టాడు. మిల్ఫ్స్ అంట అంటే ఏంటో ఫ్రెండ్స్ చెప్పండి. వీళ్ళకి ఏమైనా తెలుసా అడుగు. స్పెల్లింగ్ మిస్టేక్ అయి ఉంటుంది అంతే. అలాంటప్పుడు ఎందుకు మొదలెట్టారా? పోల్స్కి ఎంటర్ అయినాం మనం, పోలాండ్ ఎంటర్ అయినాం. పోలాండ్ మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతుంది. లొకేషన్ ఏమంటే నన్ను ఏరా నువ్వు రామచంద్ర డీసీపీ. సో జనరల్లీ ఎవరైనా ట్రిప్కి ఎందుకు వెళ్తారు అంటే ఏదో రీజన్ ఉండొచ్చు. మేము మాత్రం బెర్లిన్ నుంచి పోలాండ్కి KFC తినడానికి వచ్చాం. అది మాకు KFC పైన ఉన్న డెడికేషన్. KFC వాళ్ళు వీడియోస్ స్పాన్సర్ ఏం చేయాలి. సో ఫైనల్లీ పోలాండ్కి వచ్చి KFC కోసం, ఏ KFC కోసం అయితే వచ్చామో అదే ఇది స్టార్ట్ చేద్దాం. దాడా బిస్మిల్లా అను, బిస్మిల్లా. నాటుకోడి. సో KFCలో మింగి తిన్నాం మేము. ఇప్పుడు తర్వాత మా Airbnbకి వెళ్తున్నాం మేము ఇప్పుడు. నెక్స్ట్ ఇప్పటి నుంచి ఎందిరా 2 గంటలా 2:30 నీ అమ్మ 2.5 hours అంట. తల్లే ఇంతసేపు అల్లాడిస్తా కార్ మీద. చలో గైస్, అసలు మేము ఇప్పుడు అడవిలోకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఎక్కడికి వెళ్తున్నాం కూడా తెలీదు. ఇదంతా అడవిలో కుంపటి కోసం. ఇప్పుడే మా వాళ్ళు ఏం పెడతాం ఎపిసోడ్ పేరు అంటే కొంపలో కుంపటి తీసేసి అడవిలో కుంపటి పెట్టాను అంటారు. ఎట్లా ఉంది? పోలే అదిరిపోలే. ఈ అమ్మ షార్ప్ టర్న్ ఏంద్రా అది? అడవి నిజంగా ఏం లేదు. అడవికి వెళ్తున్నాం. ఫైనల్లీ మనం వచ్చేసాం. చూడండి మా Airbnb.
చూపిస్తానండి. ఇంకా కీస్ దొరకట్లేదు, అది ఇంకా వేరే విషయం. కాకపోతే చూపిస్తా బయట. ఇంకా మా బెటాలియన్లో సగం మంది వచ్చారు, ఇంకా సగం మంది ఇంకో కార్లో వస్తున్నారు. వచ్చిన తర్వాత రచ్చ ఈరోజు. ఎట్లుందిరా? సరే కొంచెం కాన్సన్ట్రేట్ చేసి ఎదుగుదాం అందరం కలిసి. అది కూడా మనదేనా అయితే? దొరికింది. ఇదిగోండి టేబుల్, ఏమంటారు? ఫుస్ టేబుల్ అంటారు. ఫుస్ టేబుల్ ఇది ఒకటి ఉంది. ఇక్కడ తినడానికి, అక్కడ ఫైర్ వ్యూ క్రేజీ ఉంది అన్నిట్లో. వెళ్దాం రేపు మళ్ళీ నీట్గా. ఇంకొకడ హాట్ టబ్ రేపు రిలీజ్ అవుతుంది. ఈ ప్రదేశం చూస్తుంటే నాకైతే ఎక్కడ పడితే అక్కడ వచ్చేసుకోవచ్చు అనిపిస్తుంది. నైస్. అటు ముందర అది జారబండ ఉందిరా అక్కడ. ఇంకా దోమలు ఉన్నాయిరా నాయనా. ఉయ్యాలో ఉయ్యాల. సో అడవిలో కుంపటి డే 1. మనకి ఐటమ్స్ వచ్చేసి బగారా రైస్ ఫర్ వెజిటేరియన్స్ అండ్ నాన్ వెజిటేరియన్స్, కామన్ అది. నాన్ వెజ్ వాళ్ళకి వచ్చేసి మటన్ కర్రీ, వెజ్ వాళ్ళకి వచ్చేసి పన్నీర్ బటర్ మసాలా అని అనుకున్నాము. పాయింట్ ఏంటంటే పన్నీర్ 1 kg కొని నేను ఇంట్లో మర్చిపోయి వచ్చాను. అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజు అంతా. ఏ మింగులే అయితేనే ఉన్నాయి నా వైఫ్ తోనే. ఇంకా వెజ్ వాళ్ళు కూడా అందరు కలిపి తిడుతున్నారు. ఏదో ఒక జుగాడు చేసి మేము తెప్పిద్దాం అనుకుంటున్నాం. పిలిచి ఫస్ట్ అయితే మటన్ ఉంది కాబట్టి పర్లేదు. ఇంకో మటన్ ఆల్రెడీ కట్ చేశాడు, మా వాడు కొట్టేశాడు. మటన్ స్టార్ట్ చేస్తాం. మెంటల్ ఎక్కిస్తా. చలో ఇప్పుడు ఎందుకు వేసుకున్నాడు ఇది అని డౌట్ రావచ్చు. అక్కడ చూడండి ఒకసారి. మొత్తం అస్సాం 5 weekends అన్నాయి ఆల్రెడీ. అలవాటే. ఈ గుండె చాలా ఇట్లాంటి వాటికి ఎన్నో చూసింది, అలవాటు అయిపోయింది. ఇంకా ఆ గుండె బతకాలి, బతుకుతుంది కూడా. అది చెప్ప ఆటనే మాటకు అర్థం. అట్లా మేము యుద్ధాలు చేస్తాం, మమ్మల్ని మేము గెలుచుకుంటాం. కప్పులు అవసరం లేదు, మాకు కప్పులే వద్దు. ఇన్ని కప్పులు ఉన్నాయి. అడ్రస్ చెప్పు నీతో ఒకసారి. సాల్ట్ అల్లికి ఉండిపోయింది. ఎస్ ఓకే చెప్పద్దు. మేము సాల్ట్ తెచ్చుకోలేదు కానీ లక్కీగా మాకు సాల్ట్ దొరికింది ఇక్కడ ఏబిఎంబీలో. మళ్ళీ ఇంటికెళ్ళి తెచ్చుకుంది. అరే ఆయిల్ మన దగ్గర ఉంది కదా. ఓకే నైస్. కర్రీ పౌడర్ అంటది వేసేయడమే. ఇది గరం మసాలా కుమ్మేస్తా, అల్లాడిస్తా, కసి మీద విసుగుతా. నువ్వు మటన్ నీకు అర్హత లేదు, నువ్వు మాట్లాడే అర్హత మాది. ఈ మటన్ మాది, ఈ దినం మా దినం. మ్యాచ్ జరగలేదు, మేము అసలు దాన్ని చూడలేదు. 2 రోజులు మనం వీటన్నిటికి దూరంగా ఉండాలి, మీకు మనశ్శాంతిగా ఉంటుంది. నాకు సంబంధం కూడా లేదు. ఇప్పేస్తా 2 నిమిషాలు. అమ్మ టీషర్ట్ వద్దులే, అప్పుడు నేను లాయల్ ఫ్యాన్ కాదు. గెలిచినా ఓడినా ఆర్సీబీ. మా కెమెరామెన్ వాడు కూడా ఆర్సీబీ ఫ్యాన్. పేరు చేసుకున్నాం. నిమ్మకాయ పిండితే నీ అమ్మ. నో ఆయిల్. ఓకే ఫైన్. చిల్లేస్తున్నాం, జాగ్రత్త. మనం ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మన వాసన చూసుకుంటే అసలు చూడాలి ఖచ్చితంగా. నేను ఇది రికార్డ్ చేసి చెప్తున్నా. మా బ్యాచ్ వస్తారు ఇప్పుడు, వచ్చిన తర్వాత అరే నీ వాసన బయటకు వస్తుందా అని చెప్తారు. చల్లగా లేస్తుంది. ఏం లేస్తుంది? ఏం లేగట్లేదు సార్, అంటే చల్లగాలి వేస్తుంది అనబోయి. అందరూ సైలెంట్ గా ఉండాలి. ఆ డైలాగ్ వస్తా లేదు చూద్దాం మనం. ఇప్పుడు పన్నీర్ బటర్ మసాలా కోసం ఇంత బటర్ అని అంటే దాని పేరు పన్నీర్ బటర్ మసాలా, అంతే ఉంటుంది. టొమాటోలు వేసేయండి. ఓకే అమ్మ మొత్తం వేసి ఎందుకు కొంచెం తర్వాత ఎంతమంది తింటా తర్వాత చూసుకున్నా. కాజు
ఎక్కువైంది తీద్దాం కొన్ని. ఓకే, ఇప్పుడు బగారా బువ్వ ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ 2 ఆకులు. ఇవన్నీ నేను ప్యాక్ చేసుకొని వచ్చిన. ఒక లవంగం అంతే. స్టార్ అనీస్లు, లవంగాలు, ప్యాస్, జింజర్ గార్లిక్ పేస్ట్, డాలో దాల్ దేంగే దెంగే. 25 minutes దాంట్లో స్టీమ్ కుక్ చేసిన మటన్ తీసి ఒకసారి కలుపుకొని మళ్ళీ పెడతాం. ఇంకా ఉడికినట్టు అనిపిస్తున్నాయి. వచ్చారు దిగారు. ఏమంటున్నావు చెప్పరా? అక్కడ మీద వరకు వాసన వస్తుంది తెలుసా? నేను రికార్డ్ చేసినప్పుడు చెప్పిన ఖచ్చితంగా చెప్తాడు ఇలాని. గ్యాంగ్ దిగింది బటాలియన్. ఒకప్పుడు వెజిటేరియన్, ఇప్పుడు ఎక్స్ వెజిటేరియన్. మా వల్ల ఇదంతా. ఫ్రెండ్స్, కొంచెం మసాలా లైట్ గా తగిలిద్దాం. మళ్ళీ లైటా పన్నీర్ బ్యాచ్. వాడి స్టైలా ఇమిటేషన్ చేయొచ్చు. धोखा जो आराम से बनाते हैं हम. को देखना पड़ता है, सब लोग देख रहे हैं कि वो मस्त है एकदम. आज मैं पनीर बजा बनाऊंगा, सबसे बढ़िया बनाऊंगा. अम्मा मटन का చూస్తే మూడు వస్తుంది నాకు. అమ్మ మిక్సీ బెటర్ అది. ఇంకంటే ఎట్లా అనిపిస్తుంది రా లైఫ్? వెజిటేరియన్ నుంచి నాన్ వెజిటేరియన్ గా మారింది అంట. ఈజీ అనిపిస్తుంది. నీలో సర్వైవల్ స్కిల్స్ పెరిగా అనిపిస్తుంది. నేను రివ్యూ చేయాలని చెప్పి కిలోగా 1/4 కిలో పెట్టినా 100 గ్రాములు తిన్నారు. ఇప్పుడు దాకా ఒక్కడే చెప్తాను రివ్యూ. చెప్పాలి ఎట్లుందో. బాగుందన్నా. నీకు రివ్యూ చెప్పకుండా మేము తింటేనే ఉన్నాం చూడు. అప్పుడే అర్థం చేసుకోవాలి. అవును సార్, నమ్మంటారా? ఏం బ్రో, ఇది బెస్ట్ రివ్యూ. ఇది బెస్ట్ రివ్యూ. పాయింట్ ఏంటంటే వీళ్ళతో ప్రాబ్లం ఏంటంటే ఎటువంటి దిగినా తింటారు. మీరు ఓకేరా? వాడు వెజిటేరియన్ గా నాన్ వెజ్ తింటే నీ ఫీలింగ్ ఎలా ఉంది? తింటున్నారా మటన్? చచ్చిపోతే ఇంత బాగుంటాయి బతుకు. అమ్మా చాలు, ఇంకా నా వల్ల కాదు. 6 hours later. ఇది బాగుంది. 5 గంటలు ఎత్తే బాగుండదు అలా. కాదురా, షేక్ బాగుందిరా. ట్విస్ట్ అండ్ షేక్. ఆపే అమ్మతో సేమ్ చేస్తే పోదా? అరే ఏంద్రాలు. ఫైనలీ థిక్ గ్రేవీ. నీకు అర్థం కాదు. మరి తర్వాత ఏమైంది? తర్వాత ఏమవుతుంది? తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా?